హాయ్ ఆంటీ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ కూడా చెప్పేస్తాను కాసేపట్లో. కాకపోతే ఈ రోజు స్పెషల్ ఏంటంటే మనం వైజాగ్ లో మొక్కలు నాటుకున్నాం అనమాట. మనం అదేంటో అంత తోడుగా చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు చరిత్ర చదువుకున్నాం కదంటే అశోకుడు మొక్కలు నాటించాడని చెప్పి. సో అదొక హిస్టరీ. ఇప్పుడు మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది అనమాట. కారణం ఏంటంటే మన విశాఖపట్నంలో మనం అని చెప్పి ఒకే రోజు 20 లక్షల మొక్కలు నాటించిపోతున్నారు. నాతో పాటు పక్కన ఉన్నారు కలెక్టర్ గారు, విశాఖపట్నానికి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు అనమాట. జీవీఎంసీ కమిషనర్ నుంచి కలెక్టర్ అయ్యారు. సార్, ఈ కార్యక్రమం గురించి మాకు కొంచెం. మన జిల్లాలో ఇప్పుడు 43% ఫారెస్ట్ కవర్, అలాగే గ్రీన్ కవర్ ఉంది. మన రాష్ట్రంలో 26% ఫారెస్ట్ కవర్ ఉంది. 2029లో మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆనరబుల్ సీఎం గారు మిషన్ కార్యక్రమం కింద మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ భాగంగా ఈ గ్రీన్ కవర్ 50% పెంచుకోవడానికి, 26% నుంచి 50% పెంచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం భాగంగా 29వ తేదీ వనం మనం కార్యక్రమం భాగంగా మన జిల్లాలో కూడా దాదాపుగా 20 లక్షలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఒక గవర్నమెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల సహకారంతో పీపుల్స్ మూవ్మెంట్ కార్యక్రమం కింద మార్చడానికి మన అన్ని రకాల మన ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంటిలో, ఒక ఓపెన్ స్పేస్ లో, స్కూల్లో, హాస్పిటల్స్ లో, అలాగే రోడ్ పక్కన ఎక్కడ నా స్థలం ఉంటే అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా పని చేసుకోవాలి. అలాగే ప్రత్యేకంగా పబ్లిక్ అలాగే ఎన్జిఓ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో 100% సహకరిస్తే మన విశాఖపట్నం సిటీ గ్రీన్ విశాఖ ఎట్లా పేరు ఉందో అది రియల్ గా మన గ్రీన్ విశాఖ కూడా మారడానికి అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంతో మంది ఈ రోజు మన హార్టికల్చర్ ప్లాంటేషన్, అలాగే మామూలుగా ప్లాంటేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టే కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాకుండా పబ్లిక్ మూవ్మెంట్ కింద అందరూ ఈ కార్యక్రమం అడాప్ట్ చేసుకుంటే మన విశాఖ ఇంకా గ్రీనరీ పెరుగుతుంది, ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ వస్తుంది, అలాగే మన ఆరోగ్యం కూడా ఇంకా మంచిగా అవకాశం. విన్నారు కదా అంకుల్, ఏదో మొక్క నాటి సెల్ఫీ తీసి ఫేస్బుక్ లోనే, వాట్సాప్ లోనే అప్లోడ్ చేయడం కాదు అంకుల్. రోజు నాటాలి, రోజు పెంచాలి. అప్పుడే మనం కూడా హెల్దీగా ఉంటాం, ఆక్సిజన్ చాలా వస్తుంది. ఓకే, స్టే ట్యూన్ టు ఎఫ్ఎం అంటే రేడియో 91.1. నేను మీ ఆర్జే బాలా. థ్యాంక్ యూ సో మచ్.